హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ బాగా కడిగి ఒక గిన్నెలో వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి చికెన్ నుండి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండల్ పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి బాగా వాడ్చుకోవాలి. టమోటాలు బాగా వాడాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు టమోటాలు మగ్గాక అందులో కొంచెం 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన వాడ్చి పెట్టుకున్న చికెన్ వేసి ఇందులో బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. దీనిలో సరిపడినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చాక మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పౌడర్లో ధనియాలు, మిరియాలు, లవంగాలు, పట్ట, సోంపు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఈ మసాలా పౌడర్ వేసాక ఒక 3 మినిట్స్ బాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడైతే ఆ పౌడర్ బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.